హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే మనకి రేషన్ కార్డుల మీద ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకైతే చెప్తాను. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడైతేనే నేనేం చెప్పాను అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి. తెలంగాణలో రేషన్ కార్డుల మీద, అంటే పాత రేషన్ కార్డుల మీద మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సాఫ్ట్వేర్ని అయితే ఉపయోగించబోతున్నారండి. కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళని గుర్తించడం కోసం ఒక సాఫ్ట్వేర్ని అయితే ఉపయోగించబోతున్నారని మనకైతే ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసింది. అంతేకాదండి, ఇక ఇంతకుముందు పాత రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళల్లో అనర్హుల గుర్తింపు కూడా రంగం సిద్ధమైపోయింది. ఈ స్పెషల్ సాఫ్ట్వేర్ తోటి వారినైతే ఆధార్ సంబంధిత డాక్యుమెంట్స్లతోటి వాళ్ళనైతే గుర్తించబోతుంది. ఎవరైతే అర్హత లేకుండా రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరి రేషన్ కార్డులు కట్ చేయబోతున్నారండి. అసలు ఈ రేషన్ కార్డులు పాత వాళ్ళకి ఎవరికి కట్ చేయబోతున్నారు అని వివరాలు అయితే చెప్తానండి. ఎవరైతే ఈ ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ కడుతూ ఉంటారో, 4 వీలర్ అంటే కారు కలిగి ఉంటారో వారందరి రేషన్ కార్డులు కూడా దగ్గర దగ్గర పోతాయండి. ఈ స్పెషల్ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళని అయితే గుర్తించబోతున్నారు. అర్హత కలిగిన వాళ్ళకి మాత్రమే ఇప్పటి నుంచి ఈ పాత రేషన్ కార్డులు కంటిన్యూషన్గా ఉంటాయండి. అర్హత లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు కట్ అయిపోతున్నాయి. ఈ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళల్లో ఎవరైతే ఉన్నారో అర్హులను గుర్తించే ప్రాసెస్లో పాత వాళ్ళకు కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అంతేకాదండి, ఇక ఈ ప్రాసెస్లోనే కొత్త వాళ్ళను అర్హులను గుర్తించి వాళ్ళని సెలెక్ట్ చేసి స్పెషల్ సాఫ్ట్వేర్ ద్వారా ఆ కొత్త వాళ్ళని గుర్తించి వాళ్ళకైతే ఇంటింటికి అధికారులను వెరిఫికేషన్ కోసం పంపించబోతున్నారు. ఈ ప్రాసెస్ అంతా కూడా రేపు మార్చి 31 లోపలే, అంటే వచ్చే నెల లోపలే మనకి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మనకి వచ్చే నెల ఈ రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నాయో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళ అప్లికేషన్లు ఇవన్నీ కూడా వెరిఫై చేసి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారంటండి. ఈ కొత్త సాఫ్ట్వేర్ ఉపయోగిస్తే మాత్రం కంపల్సరీగా పాత వాళ్ళని కూడా వెరిఫై చేస్తారండి. ఆధార్తో అనుసంధానం చేసి వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయా, వెహికల్స్ ఉన్నాయా, అసలు ఎంత ఆస్తి కలిగి ఉన్నారా అనేది కూడా వెరిఫై చేస్తారు కంపల్సరీగా. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా వీళ్ళు అయితే చాలామంది ఈ రేషన్ కార్డులు కట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అర్హత కలిగి ఉన్న వాళ్ళ రేషన్ కార్డులు మాత్రం పోవండి. అర్హత లేకుండా ఎవరైతే రేషన్ కార్డులు తీసుకున్నారో వాళ్ళైతే కట్ అయిపోతాయి. సో ఇదండి మనకు తెలిసిన అప్డేట్ ఈరోజు వచ్చింది రేషన్ కార్డుల మీద. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అన్నట్టు ఒక విషయం అండి, నెక్స్ట్ వీడియోలో మీకు ఆసరా పెన్షన్స్ బ్యాంక్ నుంచి పోస్ట్ ఆఫీస్కి, పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంక్కి ఎలా మార్చుకోవాలో తప్పకుండా వివరాలు అందిస్తాను. అంతేకాదు ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి ఎలా మార్చుకోవాలో ఆ ప్రాసెస్ అంతా చెప్తానండి. మీలో ఎంతమందికి ఆ ఇన్ఫర్మేషన్ అవసరమో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చూపించే ఇంట్రెస్ట్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి తప్పకుండా. అంతేకాదు ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.